జిల్లా మంగపేటకు చెందిన నలుగురు వ్యక్తులు మహారాష్ట్రలోని సిర్వంచ గ్రామ సమీపంలో ఓ ఇంటి పరిసరాల్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. అయితే అక్కడి నుండి గుప్తనిధి తీసుకొచ్చి స్వగ్రామంలో పాతిపెట్టినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. పంపకాల్లో తేడాలు రావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని తెలుస్తోంది. రంగంలోకి దిగిన పోలీసులు గుప్త నిధుల తవ్వకాలపై దర్యాప్తు చేస్తున్నారు. कुंडा दंडी वजन नहीं अभी वजन नहीं है इसका कुछ है तो वजन हो जाएगा असेंबली इनीली ते मुझे बेंच ऊपर ऊपर थोड़ा ऊपर कर साथ सही करते हैं ఇట్లా చెప్పింది ఎవరన్నా గోల్డ్ దొరికిరా అన్నారు కదా ఎవరు చెప్పారు మీతో ఎవరెవరు వచ్చారో వాళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పిర్రా మరి వాళ్ళని కూడా పిలిపిరా అందరం కలిసి వాళ్ళ ఆధారాలను మరి ఇప్పుడు పిలిపి అన్న మాట్లాడదాం నా దగ్గరకు వచ్చి చెప్పాను అడుగుతాను కదా మరి వాళ్ళని కూడా పిలిపి మీరు మాట్లాడదాం చెప్పింది క్లారిటీ తీసుకుంటారు ముందుకు వెళ్తున్నారు. అదే అదే అంటాను నేను కూడా మీరు ఏది చెప్పినా చెప్పండి వాళ్ళు. మీరు అబద్ధం చెప్పినా పర్లేదు, సరే అబద్ధం అవసరం లేదులే కానీ మీరు ఏది చెప్పినా పర్లేదు. మాకు మీరు ఫైనల్ మాకు ఒకటి చెప్పాను ఆల్రెడీ స్టేషన్ లో తెలిసింది. సార్ పిలిపించిండు, సార్ మాట్లాడిండు, అయిపోయింది. మళ్ళీ వాళ్ళు మీతో చెప్పడం నాకు అర్థం కాదు. సార్ ఏ సార్ మాట్లాడారు? సార్తో మాట్లాడిన ఎస్ఐ గారితోనే మాట్లాడినా, పిలిపించిండు, అయిపోయింది. సార్ ఫోన్ చేస్తా రా అన్నాడు. అంటే మేము మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను క్లారిటీ తీసుకోవాలని వచ్చినాము. అంటే నువ్వు సార్ ఇప్పుడు మళ్ళీ మీరు ఏమంటారంటే ఎట్లా మమ్మల్ని అడగలే కదా మీరు అంటారు. కాబట్టి మనకు కొద్ది క్లారిటీ కావాలి. సార్ పిలిచి ఏం మాట్లాడారు? మరి ఏదో మాట్లాడండి సార్ కానీ వాళ్ళని పిలిపించి అడుగుతాను. మరి వాళ్ళు పోలేదట స్టేషన్, అందుకే నాకు కూడా సార్ ఫోన్ పిలిపించిందా? వెళ్తే వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నారంట, వాళ్ళు పోలేదంట. అంటే వాళ్ళు కాదు, వాళ్ళు ఏమైనా తీసుకొచ్చిందా? వాళ్ళు ఏమైనా తీసుకొచ్చిందా? అది తెలియదండి. అవన్నీ ఎక్కడ అన్నట్టు సార్ చెప్పినా మేము సార్ గొప్ప చెప్పినా అయిపోయింది ఆల్రెడీ. తీసుకుపోయినరు, వాళ్ళు చూపించుకొని వచ్చిండు. నా ఇక్కడ మంగపేట తీసుకుపోయినరు ఎస్ఐ గారు, నాగారం కూడా తీసుకుపోయినారు. అది ఉన్న ప్లేస్ వీళ్ళిద్దరు ముగ్గురు కూడా పెట్టిరట. అలా ఏందనేది చూపెడితే బాబుని ఫోన్ చేస్తారా అన్నారు. ఆ సార్ ఫోన్ చేయడం వాళ్ళని పిలిపి ఈ బోగడి ముండా మొత్తం అక్కడెక్కడ మొత్తం కరెక్ట్ కాదు. ఆమె మొగుడు ఉన్నాడు, ఆమె కారు ఉన్నది, ఆమె భర్త ఉన్నాడు, ఆమె అల్లుడు ఉన్నాడు. ఇదేనా పద్ధతి? నువ్వు పోరని దొంగతనాలు తీసుకుపోయినావు. అల్లుడును భర్త ఇద్దరు పోయారట కారు వేసుకొని. ఇప్పుడు మనం ఇంట్లో నలుగురు, ఇప్పుడు మీ నలుగురు మాట్లాడుతున్నాం, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇదేదో ఉంటేనే వీళ్ళు నలుగురు మాట్లాడిన కాడికి వస్తుందా రాదా? పోయి నేను ఒకడు మీ నలుగురు మాట్లాడ అంటే నేను మేనత్తనాను, నాకు వచ్చింది తల్లి కదా అని ఈమెకు వచ్చే. మరి నాకు కొద్దిగా భయం ఉండాలి కదా, నా పిల్లగాని ఏమంటారు అని నేనే కొద్దిగా అనిగి ఉండాలి. ఆమెకు భయం లేకుండా ఇవి 5 లక్షలన్నీ దాన్ని 5 లక్షలన్నీ 2 లక్షలు ఇస్తా అన్నారట. 20,000 ఒప్పుకున్నారట. 20,000 ఒప్పుకొని అక్కడ పని అయ్యేది ఉంటున్నాం, వాటా ఇస్తాం, లేదంటే నీకు కిరాయి ఇస్తాం. పని కాలే కదా, మళ్ళీ 5 లక్షలని పని కాలేదు. పని కానప్పుడు ఈ మన ఎట్లా ఎంబడబడుతుంది? అయింది, పని అయింది కానీ నాకు వాటా అయ్యకుండా 2 లక్షలు ఇస్తా అంటారు. మరి ఇప్పుడు వాళ్ళ మొగుడు వాళ్ళ అల్లుడే కదా ఉన్నది, వాళ్ళ అల్లునే కూర్చుని పెట్టి అడిగిపోయాలి ముచ్చట. వాళ్ళ అల్లుని అడగాలి. నేను కూడా వాళ్ళ అల్లుతో ఫోన్ లో మాట్లాడినా. మర్రా ఏం తెచ్చిరో తీసుకుందా అన్నారు కదా. నువ్వు మా పిల్లగాని తీసుకుని నేను ఏడికైనా వస్తా, తీసుకునే రాని వాళ్ళ అల్లుతో అంటే అమ్మ నేను రేపు వస్తా అన్నాడు. రేపు వస్తా అన్నాడు. 15 రోజులకి చిల్లర అయిపోయింది, ఇంతవరకు రాలేదు. దుమారం ఎట్లయింది? దొరికింది నిజమేనా? దొరికింది నిజమేనా? అది ఏదో సర్వ లాంటివి తీసుకొచ్చిరట. అందరు కూడా తీసుకుపోయి ఎక్కడ పెట్టిరట. ఆ సరుపు సరుపాలు ఇంట్లో పెట్టిరట. మీ ఇంట్లో పొప్పడికాయ చెట్టు కాడ పెట్టినట. ఫస్ట్ మా బండి కిరాయికి రమ్మన్నాడు సార్. రమ్మంటే మేము ఎవరైనా ఈ ప్రేమ బండి కిరాయికి రాని అంటే పోయినాం సార్. ఎక్కడికంటే మహారాష్ట్రం పోవాలి ఇట్లా సంగతి అని అంటే, దేనికంటే ఇట్లా కిరాయికి రారాదు అని అంటే పోయినా సార్ కిరాయికి. ఆడికి పోయినాక
ఇక ఆ సంగతి తెలిసినాక ఆయన అన్నాడు కదా ఇట్లా చెంబు ఉన్నది నీకు కూడా అలా బాగా ఇస్తా అని అంటే ఆ చెంబు బయటికి తీసిండు సార్. తీసినాక మళ్ళీ ఆ నుంచి పట్టుకొని వచ్చి ఇంటికాడ దాన్ని మళ్ళీ పాతి పెట్టినాం సార్. పాతి పెట్టినాక తీసినాక దాంట్లో పూజలు చేయాలి, మా పునస్కారాలు ధనపిచ్చి ఉన్నది అని కోళ్ళు ఒక 3 రోజులు కోళ్ళు కోపించిండు సార్. 3 కోళ్ళని కోసినాం సార్, రోజుకో కోడి. 3 కోళ్ళని కోసినాక మళ్ళీ అది తీయమంటే అది ఇట్లా అది తీయొద్దు నేను తర్వాత తీస్తా అని మళ్ళీ అట్నే ఉంచిండు సార్. ఉంచినాక ఏమైందంటే మళ్ళా ఆ బిల్లలన్నీ తీసుకున్నాడు సార్. అలా ఉట్టిదే ఉన్నది ఏమి లేదు అని మళ్ళీ అబద్ధం చెప్పిండు సార్. మళ్ళీ బిల్లలు ఉన్నాయని మళ్ళీ చెప్పిండు సార్. ఇవన్నీ జోకించుకొచ్చిండు సార్. జోకించుకొచ్చినాక ఒక్కొక్కటి 23 తులాలు ఉన్నది సార్. ఒక బిల్ల 23 తులాలు ఉన్నది. మాకు అంటే ఇయ్యనంటాడు సార్. నువ్వు ఎక్కడ సిఐకి చెప్పుకుంటావా, ఎస్ఐకి చెప్పుకుంటావా, చెప్పుకోపో, పోదాంపా నేను వస్తా అని అంటాడు సార్. మా పరిస్థితి ఎట్లా? ఇప్పుడు డీజిల్ పోసుకొని మా పైసలు పెట్టుకొని తిండి తికానా లేకుండా మేము తిరిగినాం సార్. ప్రేమ అయితే నేను ప్రేమ ఎక్కడికి రా బండి కారు కిరాయికి అడుగుతాను అని నేను అన్నా. అంటే మహారాష్ట్రం పోవాలక్క అర్జెంటు అన్నాడు. అంటే ఎందుకురా నాకు చెప్పండి దారా అని అంటే నేను వచ్చినాక చెప్తాక్క మీరు బాగుపడతారు నా మాట వింటే మంచిగా అని అన్నాడు. అనేటంటే సరేలే అని నేను అన్నా. సరే మరి జాగ్రత్త పోయి రాండ్రా అని చెప్పినాక ఏమైంది, పోయినాక అడిగిపోయినాక ఇటు సంగతి అని నాకు చెప్పారు. చెప్తుంది మరి బంగారం అంటే మంచి ఉంటుంది, షెడ్ ఉంటుంది, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి నేను చెప్పినాక తీసుకొని వచ్చినాక మా ఇంటికనే పెట్టిరు. ఒక నిమిషం ఇక అనేసి మరి అది బంగారం అంటే మంచి ఉంటుంది, షెడ్ ఉంటుంది, అది మంచిగా చూసి తెచ్చుకోండి మరి అన్ని జాగ్రత్త రండి అని నేను చెప్పినాక సరేలే అని వచ్చినాక మా ఇంటికి వచ్చినాక మా ఇంటికి అడబెట్టినాక 3 అయింది. తెల్లారుజాను 3 అయినాక ఆ లతున్న అన్న అమ్మాయి అన్నది లత అన్నది కదా మరి పంచుకుందాం పట్టు మళ్ళీ ఆడిడ పెట్టుడు ఎందుకు, మనకి తెచ్చినప్పుడు ఏం కాలే కదా మనకి అనేసి నేను చెప్పిన. లత అన్నది నేను అన్నాక లేదు దాని మీద ధనపిశాచి ఉన్నది అక్క, దాన్ని 3 కోళ్ళం కోయాలి 3 రోజులు కోసినాక మనం తల ఇంత ఎవరి దాన్ని పంచుకుందాం, నేనే పంచిస్తా మీరేం బాధపడకుండా, దాని మీద ధనపిశాచి ఉంది, ఏమన్నా అయితే రేపు రక్తం కక్కుని సత్తారు, రేపు ఏదన్నా ఎట్లయినా నన్ను అంటారు అనేసి అని అన్నాడు. అంటే నేను అన్నా కదా మరి ఏమోరా మీ ఇష్టం, మీరు తెచ్చిన వాళ్ళు మీ ఇష్టం అనేసి నేను అన్నా. తెచ్చిన వాళ్ళు మీ ఇష్టం మరి ధనపిశాచి ఉందంటాను, రేపు ఏదట్లయినా ఎట్టలత వద్దులే ఇదొకసారి మరి ఉందాం, అటు తెలిసినోడు వానికి కనపడుతుంది అన్నాడు, బంగారం నాకు కనపడుతుందని మిమ్మల్ని తీసుకొని పోయిండు, మరి వాని మాట వినకపోతే ఎట్లా, వాని మాట వినుండి అని నేను చెప్పినాక నా మాట విని పట్టుకుపోయి వాళ్ళ ఇంటికన్నా పెట్టుకున్నాడు. పప్పటి చెట్టు కింద దోమి పెట్టుకున్నాక 3 రోజులు 3 కోళ్ళం కోపించిండు సార్. 3 కోళ్ళం కోపించినాక మరి ఏమైంది పంచవా అని లత అడుగుతున్నాడు కదా, దాని మీద ఇంకా శక్తులు పోయినాక నేనే పిలిచి పంచుతా అని అన్నాడు. అట్టనే గడిచిపోయింది సార్. అట్నే 3 నెలలు 4 నెలలు గడిచిపోయినాక సప్పుడు చెక్కున్నారు. మళ్ళీ మేము గట్టిగా అందరం కలిసి అడిగితే కమలాపురం తీసుకుపోయింది సార్. మమ్మల్ని అందరిని ఒట్లల్లో పెట్టించిండు, ఎవరో చెప్పొద్దు చేయొద్దని ఒట్లు పెట్టించినాక మేము ఒట్లు పెట్టాం, మాది మాకు పంచియమని మేము అన్నాం అని అంటే సర్లే పంచిస్తానని అన్నాడు. మళ్ళీ అడిగితే మళ్ళీ అట్టనే చెప్పిండు. ఇక మళ్ళీ తర్వాత మొన్న అందరం పోయి అడిగితే నేను పిలిచి గట్టిగా అడిగిన, ఇంటికి పోయి నేను గట్టిగా అడిగినందుకు నువ్వు ఎస్ఐకి చెప్తావా సిఐకి చెప్తావా ఎవరికాడి తీసుకోపోతా తీసుకోపోతాపా నేనే పోతాపా అని బండి తిప్పంగానే మరి అంత ధైర్యంగా ఎస్ఐ సిఐలు మరి నీకు అందరికి తెలిసినాక మరి మమ్మల్ని ఎందుకు ఇట్లా బెదిరిస్తాను, మరి ఇత్తనని రాదు లేకపోతే లేదని రాదు, లేకపోతే ఏదైనా మంది అన్నది ఆగి సత్తాం మేము నువ్వు చేయబట్టి లోకానికి అంతరు డూపడూప చేసిర్రు, మాకు ఇచ్చింది లేదు సచ్చింది లేదు, 5-6 రోజులు తీసుకొని పోయాం కిరాయి అని వాయిన కిరాయిలు దోకుండా బతికి చేసినావు, మమ్మల్ని బతకకుండా చేస్తాను సాగకుండా చేస్తాను ఇందిరా, నువ్వు చేయబట్టి నీ మంది ఆగి సత్తా అని నేను అన్నా. అని అంటే నేను పోయి ఎస్ఐ కాడన్నా సిఐ కాడన్నా కూర్చుంటా, నువ్వు బాగా డ్రామాలు దింగుతాను పిచ్చకుంటుందానా అది ఇదని నన్ను తిట్టిండు. చూపించిండు అనేసి ఎందుకు అట్లా మాట్లాడతాను అంటే నేను తిన్నానా ఆ బిల్లలు నేను ఏమన్నా తిన్నానా, ఇక బట్టి చూడు బిల్లలు ఇక చూడు నాకాన్నే ఉన్నాయి, దాని మీద శక్తులు పోయినాక పంచి పిస్తానన్నా కదా ఇక చూడు అని నాకు చూపించిండు బిల్లలు. అయితే నేను అన్నా కదా ఒక్కొక్కటి 23 తులాలు ఉన్నాయి, దాని మీద శక్తులు ఉన్నాయా, నువ్వు ఎట్లా నువ్వు పంచు అంటావు, ఇక బట్టి నేను తిన్నాను నీ బిల్లలు బట్టి దెంగేయండి ఇంచెలు దెంగేయండి, మీ బిల్లలు తినలేదు నేను పంచితో పోండి అనేసి చూపించిండు. తెల్లదెంగండి ఇక అంతే. ఇక మళ్ళీ అయిపోయినాక మళ్ళీ ఒక రోజు పోయినాం. మళ్ళీ ఒక రోజు లత నేను మీ అందరం పోయి సిఐ కాడ సుధాకర్ ఉన్నాడు, ఆ సుధాకర్ మా పెద్దబాబు చెప్తా అంటాడు, ఆయన కానిస్టేబుల్.
మా పెదబాబు చెప్తే మీ పెదబాబుని అడుగుతారా మేము పోయి అని సీఐ కాడికి పోయినాం. మేము నాగరం పోతే సీఐ కాడికి పోకుండా అని ఆ బాబాయ్ బయటకు వస్తే ఆ బాబాయ్ తోటి సుధాకర్ బాబాయ్ తోటి చెప్పి వచ్చినాం. కానిస్టేబుల్ సుధాకర్ తోటి చెప్పినాం. చెప్తే మా పెదబాబుకి ఎవరు చెప్పారు అని అంటే నువ్వే అన్నావు కదా మా పెదబాబుకి చెప్తానని. బిల్లలు చూపిస్తాను, మళ్ళీ చేపిస్తాను, విత్తనంటాను, ఆశ పెడతాను, విత్తలేవు. సుధాకర్ అన్న ఏమన్నాడు? కానిస్టేబుల్ ఏమన్నాడు, మీరు సీఐ కాడికి పోకుండా ఏం పోకుండా అనేసి అని అన్నాడు. మళ్ళీ ఒక రోజు పెళ్లి కాడ కలిసిండు. ఓ రోజు పెళ్లి కాడ కలిస్తే నేను ఏమైంది సుధాకర్ బాబాయ్ ఏమన్నాడు అంటే అది ఎస్ఐ సీఐ కాడికి తీసుకొచ్చి కలిపి మాట్లాడిపించిండు, మరి ఏమైందో నాకు తెలియదు అనేసి ఆయన అన్నాడు. అనేసి అని ఇక వాళ్ళని వెనక పెట్టుకొని మమ్మల్ని బెదిరిచ్చుడు. ఇక అంతే, మమ్మల్ని బెదిరిస్తాడు.